శ్రీమాత్రే నమః. భీష్మ ప్రతిజ్ఞ. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడు అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియమితుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు. సౌబల రాజకుమారి గాంధారి, వైశ్య. గాంధారికి 9 కొడుకులు. వైశ్యకి ఒకడే కొడుకు. అతడి పేరు యుయుత్సుడు. పాండురాజుకు కుంతి, మాద్రి అనే భార్యలు ఉన్నారు. కుంతికి 3 కొడుకులు, మాద్రికి 2 పుట్టారు. వారే పాండవులు. యుధిష్ఠరుడు, భీముడు, అర్జున, నకుల, సహదేవులు. అయితే కుంతీదేవి పెళ్లి కాకపూర్వమే సూర్యుడికి రహస్యంగా ఒక కొడుకును కని వాణ్ణి ప్రవాహంలో విడిచిపెట్టింది. వాడే కర్ణుడు. సూతుడికి దొరికి అతని ఇంట పెరిగాడు. పాండవులు పుట్టే నాటికి పాండురాజు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి అప్పచెప్పి తన భార్యలతో అరణ్యవాసం చేస్తూ అక్కడే మరణించాడు. మాద్రి అతనితో పాటు సహగమనం చేసింది. కుంతి పాండవులను తీసుకుని ధృతరాష్ట్రుడి పంచన చేరింది.